నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఆదేశం. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడి. ఏసీబీ కార్యాలయం వద్ద పంజరంలో వినూత్నంగా ప్రెస్ మీట్ పెట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని విమర్శ. పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయండని విజ్ఞప్తి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకి గూగుల్ సహకారం. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న గూగుల్ సంస్థ. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని, ఎక్కడ సమస్య తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వలన రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని, అందుకే ఈసారి ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆయా జిల్లాల్లో ప్రతిరోజు కొనుగోలు వివరాలు మీడియా ద్వారా కలెక్టర్లు, అధికారులు ప్రజలకు వివరించాలని తెలియజేశారు. తద్వారా ప్రజలకి సమాచారం అందుతుందని సీఎం అన్నారు. రైతుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం తీసుకుంటున్నామని, వారి నుంచి సంతృప్తి వ్యక్తం కాకపోతే దానికి అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా మద్దతుగా ఉండి కూడా అధికారులు, ఉద్యోగుల వైఫల్యం వలన చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలని ప్రశ్నించారు. తేమ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా రైతుల కోసం ఏం చేయవచ్చు అనేది చూడాలని అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిందని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ప్రణాళికతో పనిచేయాలని అన్నారు. బియ్యం స్మగ్లింగ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు ఇకపై ఎక్కడా కూడా స్మగ్లింగ్ జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని, పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఆదాని, జగన్ 1750 కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని, ఆనాడు ఆదాని డీల్పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తుందని షర్మిల మండిపడ్డారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఉన్న ఏసీబీ కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం వినూత్నంగా పంజరంతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆదానిపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, దీంతో సోలార్ పవర్ డీల్లో జగన్ కి 1750 కోట్ల ముడుపులు ఇచ్చారని వెల్లడైందని చెప్పారు. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా అని ప్రశ్నించారు. 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని, ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారని అన్నారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారని, అధికారం చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆదాని మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని, కనీసం కూడా ఉచ్చరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ ఏసీబీకి ఫిర్యాదు చేశామని, ఈ లంచల వ్యవహారాన్ని ఏసీబీ బయట పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని మంత్రి లోకేష్ తెలిపారు. దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం ఆయా సేవలను అందుబాటులోకి తేవాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. యువతకి ఏఐ ఆధారిత భవిష్యత్తు అవకాశాలని కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకి మెరుగైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తోంది. దీంతో పాటు స్టార్టప్లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకి అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఏఐ అండ్ ఎంఎల్ సొల్యూషన్స్ ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తోంది. దీంతో పాటు ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తోందని ఎంఓయూ సందర్భంగా అమరావతి సెక్రటరియట్లో జరిగిన కార్యక్రమంలో ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ విభాగం ఉన్నతాధికారులు యువరాజు పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగం సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2015లో తమ ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా ప్రతినిధుల్ని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు. అయితే గత ప్రభుత్వం వాటి విలువల్ని గుర్తించకుండా 2020లో సాగునీటి సంఘాలను అన్నిటిని రద్దు చేయడం జరిగిందని అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. వ్యవసాయం రైతాంగమే రాష్ట్రానికి ప్రాణమనే ఉద్దేశంతో ప్రతి నీటి బొట్టును వడిసెపట్టి చివరి ఎకరం వరకు సాగునీరు అందచేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని అన్నారు. సాగునీటి సంఘాలకి 3 అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షుల్ని, 2వ రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీకి, 3వ రోజు ప్రాజెక్టు కమిటీలకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకి ప్రతినిధులుగా ఉండటం ఎంతో అవసరమని, అటువంటి ఎన్నికల్లో ఎటువంటి వర్గ పార్టీ పోరు లేకుండా సాధ్యమైనంత మేర ఏకగ్రీవంగా ప్రతినిధుల్ని ఎన్నుకోవాలని అధికారుల్ని ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా. ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకి, కోర్టు కేసులకి పరిష్కారం చూపేలా సదస్సుల్ని నిర్వహించనున్నట్లు వివరించారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయ సన్నద్ధత సమావేశం జరిగింది. సమావేశానికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ సెంట్రల్, తిరువూరు శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వ దార్శనికతను అనుగుణంగా రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేసేందుకు సిద్ధమైన కార్యాచరణ ప్రణాళిక, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, వివిధ శాఖల అధికారుల ప్రత్యేక బృందాలు తదితరులపై సమావేశంలో చర్చించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడారు. అధికారుల బృందాలే గ్రామాలను సందర్శించి ప్రజల వద్దకు వెళ్లి రెవెన్యూ భూ సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించే లక్ష్యంతో రెవెన్యూ సదస్సుని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. నిర్దేశ షెడ్యూల్ ప్రకారం తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ, మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతినిధితో పాటు అవసరం మేరకు అటవీ, దేవాదాయ శాఖల అధికారులు కూడా గ్రామానికి వెళ్తారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలకి సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇదో గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ సదస్సుల నిర్వహణకి ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు ఖరారు చేసిందని, సదస్సుల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్కడే ప్రజలకి తెలియజేస్తూ రిజర్వ్ చేయాలి. ఇదే కాకుండా గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే మనకు వచ్చేసి ఉంటాయి ఆ లిస్ట్స్, అలాగే అక్కడ ఉన్న వివాదాలు ఆల్రెడీ లిస్టు, కోర్టు కేసెస్ లిస్టు, ఈ భూమి లిస్టు, ఇవన్నీ తీసుకెళ్ళి
అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని అదే రిజాల్వ్ అయ్యి ఉంటాయి, ఇది రిజాల్వ్ అయ్యింది, అది కరెక్ట్గా అయ్యిందని వాళ్ళతో మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని, అవ్వకపోతే మళ్ళీ దాన్ని రీవిజిట్ చేసి రెక్టిఫై చేయడానికి ఈ కార్యక్రమము రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దీనికి అల్టిమేట్ అంతిమ ఉద్దేశం ఏంటంటే భూ వివాదాలు లేని గ్రామాలు నిర్మించడమే సో దీని ఉద్దేశము. దీనికోసం సో ఈ జిల్లా యంత్రాంగం మొత్తం సముచితంగా పనిచేయాలి, ప్రతి ఒక్కరు డెడికేషన్తో చేయాలి, 100% ఇవ్వాలని ఎఫర్ట్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇదే ప్రకారంగా మనకు సో షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఏ డేట్లో ఏ గ్రామాల్లో జరుగుతుంది అనేది ఆ షెడ్యూల్ కూడా ఇప్పటికీ సిద్ధంగా ఉంది. ఇది గవర్నమెంట్గా పంపించడం జరిగింది. సో దీన్ని పబ్లిసిటీ కూడా చేస్తాం, ఒక పాంప్లెట్ లాగా చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తాము. దాన్ని చూసుకొని కూడా వాళ్ళు ఆ ఊర్లో గ్రామస్తులు ఆ రోజు అందుబాటులో ఉండొచ్చు. ఇదే కాకుండా గ్రామ పంచాయతీల ద్వారా అలాగే ఆఫీసెస్ ద్వారా టామ్ లాగా ప్రతి ఊర్లో దీన్ని ఏ రోజు ఇక్కడ మీటింగ్ ఉంది అనేది తెలియజేయడం కూడా జరుగుతుంది, పబ్లిక్లో కూడా చెప్పడం జరుగుతుంది. మీడియా కూడా ద్వారా మీ ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ గ్రామాల్లో కూడా భూ వివాదాలు లేకుండా సో ఉంటే దాన్ని వెంటనే అక్కడే అధికారుల ముందరే సమక్షంలోనే కొంత దగ్గర డిస్ప్యూట్స్ లాంగ్ స్టాండింగ్ ఎక్స్టెంట్ ఇదిగో లేదా కార్యక్రమం. దీన్ని గౌరవ కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి కన్వర్జెన్సీ మీటింగ్ జరిగింది. దీని నుంచి రేపటి నుంచి జనవరి 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా తీర్చుకోవడానికి మరి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని దీంట్లో స్పష్టమైనటువంటి విధి విధానాలు ఖరారైన డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎంఆర్ఓలకి, విఆర్ఓలకి, ఆర్డీఓలకి అందరికీ కూడా ఎక్కడైతే అన్నెసరీగా భూ వివాదాలు ఉన్నాయో ఆ భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించమని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం రీసర్వే అని అలాగే అనేక రకాలుగా చేసి స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు వేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ సర్వేలెన్స్ అవసరమని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణని మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూంలో స్వచ్ఛ విజయవాడ కొరకు సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడారు. స్వచ్ఛతకి సాంకేతికత ఎంతో అవసరమని, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ ని వాడుతూ పారిశుద్ధ్య నిర్వహణని మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యర్థ నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డ్రోన్ల నిర్వహణను స్వయంగా పరిశీలిస్తూ డ్రోన్ సర్వే లైన్ల ద్వారా ప్రస్తుతంగా ఉన్న సమస్యల్ని ఎలా తీర్చవచ్చు, ఎలా తీర్చగలము లాంటి అంశాలపై చర్చించడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న వ్యర్థ నిర్వహణలో ఉన్న పలు సమస్యల్ని వివరించారు. దోమలు పెరగకుండా ఉండేందుకు, బ్లాక్ స్పాట్స్ ని గుర్తించేందుకు, కుక్కలు ఆవుల వివరాలు సేకరించేందుకు మరియు ఇతర అంశాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డ్రోన్ సర్వే లైన్స్ పనిచేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు క్రాంతికుమార్ తెలిపారు. ముఖ్యంగా మహిళలకి ఉపాధి కల్పనపై దృష్టి సారించామని, తద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ టీడీపీ పార్టీ ఆఫీస్ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు గద్దె క్రాంతికుమార్ చేతుల మీదుగా ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్రాంతికుమార్ దుర్గా భవానీ అనే యువతికి ల్యాప్టాప్ ను అందజేయడం జరిగింది. నైపుణ్యత ఉన్నవారిని గుర్తించి వారిని ప్రోత్సహించి ఉద్యోగాలు పొందేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా మహిళలకి ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అలాగనే నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని, యువతకి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్లో డివిజన్ పెద్దల సమక్షంలో ఇక్కడ దుర్గా భవానీ అనే మన కార్యకర్తకి ల్యాప్టాప్ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన అనేది ఒక దీక్షగా పట్టుకుని ఈ 5 ఏళ్లలో దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, ఎవరికి వారు
సొంతగా వారి బిజినెస్లు పెట్టుకోవాలని, అలాగే అందరికీ ఏదో ఒక రకంగా ప్రతి నెల ఇన్కమ్ ఉండాలని ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఇప్పుడు దుర్గాభవాని అండి యాక్చువల్గా వాళ్ళు నీకు ల్యాప్టాప్ ఉంటే ఇంటికే వర్క్ ఇస్తానమ్మా అన్నారు. నేను అంటే ఇంట్లో వెళ్ళి చేసుకోవడానికి ఇదిగా ఉంటుందని సార్కి చెప్పాను. సార్కి చెప్తే వెంటనే నాకు ల్యాప్టాప్ అనేది ఇచ్చారు. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటుండగానే వర్క్ చేసుకోవచ్చు, ఇది నేను సంపాదించుకోవచ్చు అనే ఇది వచ్చిందనమాట. కాబట్టి దేశంలో కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు కొంతమంది బడాబాబులు స్వాధీనంలోకి పోయాయని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ నేతలు ఆరోపించారు. ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలకి పంచాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర ఆనవాళ్లని, మహనీయుల జ్ఞాపకాలని పరిరక్షించుకుందామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో నగరంలోని జింకాన గ్రౌండ్ లో సామాజిక సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మండల్ నాయకులు హుస్సేన్, చంద్రపాల్, లత, రాంబాబు, గంగవరపు ప్రదీప్ దాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. వారణాసిలో 75 గాంధీజీ కలల సౌధాన్ని కూల్చివేశారని వారు ఆరోపించారు. ఆచార్య వినోద భావే ఆశయ సాధనకి ఏర్పాటైన భూధన్ ద్వారా పేదలకి భూములు పంచుతుందని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా గాంధీయ వాదులంతా ఏకమై సత్యాగ్రహ దీక్షలు చేస్తుందని తెలిపారు. వారణాసి కేంద్రంగా జరుగుతున్న సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ యొక్క కార్యక్రమాలని ఉన్నపళంగా నిలిపివేస్తూ అక్కడున్న 50 పురాతనమైన భవనాలని రాత్రికి రాత్రి నోటీసులు అంటించి తెల్లవారు ఉదయాన్నే బుల్డోజర్లతో కూల్చివేయడం జరిగింది. ఈ సంఘటన గత ఆగస్టు నెలలో జరిగింది. అది సర్వసేవా సంఘ్ స్వయాన డబ్బులు పెట్టి కొనుక్కున్న దాదాపు సుమారు 13 ఎకరాల స్థలం. ఆ స్థలంలో ఉన్న ప్రతి భవనం కూడా గాంధేయవాదులు వారి సొంత నిధులతో కట్టించుకున్న భవనాలే. ఆ భవనాలన్నింటినీ నెహ్రూ గారు, మన మొదటి ప్రధాని నెహ్రూ గారి దగ్గర నుంచి ప్రతి ప్రధాని కూడా ఆ సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ని సందర్శించిన వారే. అక్కడ జరిగే కార్యక్రమాలు అన్ని సామాజిక కార్యక్రమాలు, నిరుపేదలకు సహాయం చేసే కార్యక్రమాలు, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించే కార్యక్రమాలు, ఖాదీ వడకడం దగ్గర నుంచి కుట్టు మిషన్ల కేంద్రాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా సహాయ కార్యక్రమాలు జరిగే సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ అది. ఆ కాంప్లెక్స్ని ప్రభుత్వ స్థలం అని చెప్పి అన్యాయంగా ఉన్నపళంగా కూల్చివేయడం జరిగింది. దీని నిమిత్తం అక్కడ సర్వసేవా సంఘ్ గత సెప్టెంబర్ 11వ తేదీ నుండి డిసెంబర్ 19 వరకు 100 రోజుల సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఆ దీక్షలో అన్ని రాష్ట్రాల నుంచి 29 రాష్ట్రాల నుంచి కూడా సర్వోదయ మండలి యొక్క సభ్యులు, అధ్యక్షులు, కార్యవర్గ కమిటీ అందరూ పాల్గొనడం జరుగుతుంది. మేము కూడా వెళ్ళి పాల్గొని వచ్చాము. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిని పంపించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పవన్ కళ్యాణ్ గారు కీలకంగా ఉన్నారు కనుక వారి ద్వారా కూడా మాకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో విజయవాడలో ఒకరోజు సామాజిక సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి, అంటే గాంధీ గారి విధానంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దీక్ష వహిస్తే ఏ పనైనా పట్టుదలగా జరుగుతుంది అని గాంధీ గారు నమ్మి ఆయనను అనుసరించే వాళ్ళందరూ కూడా అదే విషయాన్ని చెప్పారు. అదేవిధంగా మేము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉత్తరప్రదేశ్లో గాంధీ గారి సిద్ధాంతాలని, గాంధీ గారి భవనాలని, 42 భవనాలని కూల్చివేసి అక్కడ పేదలకి చేస్తున్న న్యాయమైన సేవా కార్యక్రమాలని అడ్డగించి ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇంత ఇదిగా నిజంగా నడుచుకుంటున్న విధానం, ఇంతవరకు భవిష్యత్తులో గాంధీ గారి ఒక ఆస్తుల్ని, సిద్ధాంతాలని కూలదోసిన విధానం, అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మార్చుకొని వాళ్ళకి సహకరించాలని, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంచెం మీరు చేసిన కూల్చివేసిన వాటిని మళ్ళీ సరిచేసి పేదలకి న్యాయం చేసే విధానానికి మీరు తోడ్పడాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి మనస్సుతో ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి మంచి ఒక కోరికని ముందుంచి సహకరించాలని కోరుకుంటూ, ఇది మన రాంబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నము, ఇంకా తోటి వారు అందరూ సహకరిస్తున్న వీళ్ళందరికీ, మీడియా సహోదరులు దీన్ని దేశవ్యాప్తంగా వ్యాపించేలా చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. బ్రతుకుదాం, బ్రతికిద్దాం, బ్రతికించడం కోసం బ్రతుకుదాం, బ్రతికితే. ప్రజల పట్ల పెను భారంగా మారనున్న సర్దుబాటు ట్రాఫ్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ముడుపుల వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్మార్ట్ మీటర్ల బిగింపుని నిలిపివేయాలని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ మొగల్రాజపురంలో
బందిలదొడ్డి సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలని పక్కన పెట్టి సర్దుబాటు, డ్రాప్ ఛార్జీల పేర్లతో విద్యుత్ భారాలను వేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమాన్ని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకోకపోతే మరొకసారి అధికారాన్ని కోల్పోవలసి ఉంటుందని హెచ్చరించారు. మోడీ మాయలో నుంచి చంద్రబాబు బయటకు రాకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సంవత్సరం కానుగ్గా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వాన కరెంటు ఛార్జీల్ని విపరీతంగా పెంచింది. నవంబర్ 1వ తేదీన 6,072 కోట్ల రూపాయలు భారాలు మోపినటువంటి ప్రభుత్వం ఈఆర్సీ పేరుతో మరో 11,000 దొంగదెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంటే వెరసి 17,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని, విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడ్డటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి, ఏం అనాలి అని చెప్పనేటువంటిది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నేను అధికారానికి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, ఎలాంటి భారాలు ప్రజల మీద వెయ్యను, సూపర్ 6 అని చెప్పనేటువంటి వాటిని అమలు జరిపేటువంటి దానికి ప్రయత్నం చేస్తానని చెప్పారని కొన్ని వాగ్దానాల్ని చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు అవన్నీ మర్చిపోయాడు. అధికారం చేతికొచ్చింది. అధికారం చేతికొచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కోతి కొబ్బరికాయ ఇచ్చిన చందంగా ఎవడోడ మీద రాయి ఇసిరేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 40 ఏళ్ల నా ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రిని, ఇప్పుడు మళ్ళీ అధికారానికి వచ్చా 95లో చంద్రబాబుని చూస్తారని చెప్పే వాస్తవాన్ని ఒప్పుకున్నావు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రకటించడం పట్ల ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు, బందెల నాజర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చైర్మన్ నియమించాలని, జీవో 77ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు, బందెల నాజర్జీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనంపై తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. యువగలం మెడికల్ విద్యకు సంబంధించి 107, 108 జీవోలు రద్దు చేయాలని, ఉన్నత విద్యకి సంబంధించి చైర్మన్లను నియమించాలని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సమస్యలకి స్వాగతం పలుకుతున్నాయని, కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రశ్నాపత్రం లీక్ కావటం, ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ పైన దాడి చేయటం, అసాంఘిక కార్యకలాపాలు పెచ్చురిల్లుతున్నాయని చెప్పారు. వెంటనే వీసీ రిజిస్టర్లను ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్, సహాయ కార్యదర్శి మస్తాన్, ఎన్టీఆర్ జిల్లా కార్తీక్, రంజిత్, సురేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర 49వ మహాసభలు గత నవంబర్ 27 నుండి 30 వరకు విజయనగరంలో, ఉత్తరాంధ్రలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో నూతన అధ్యక్షుడిగా జి వలరాజు, విధంగా నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బందెల నాసర్జీని, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం సాయి కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అమర్ మస్తాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 95 సమితి సభ్యులతో, 37 కార్యవర్గ నూతన సభ్యులతో, అదేవిధంగా 11 మంది రాష్ట్ర ఆఫీస్ బ్యారర్స్ తో ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన సమితిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో అనేక జిల్లాల నుంచి దాదాపు 570 మంది పైగా ప్రతినిధులు పాల్గొని వారి జిల్లా సమస్యల మీద, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల మీద చర్చించి ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 తీర్మానాలను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అనేక రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, లక్షల సంఖ్యలో పాఠశాలలు మూసివేసి దాదాపు లక్షల మంది విద్యార్థులకి విద్యను దూరం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం నూతన జాతీయ విద్యా అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో 2000 పైగా స్కూల్స్ మూతవేసబడ్డాయి. ప్రధానంగా 3 లక్షల మంది విద్యార్థినీలు, ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినీలు
అనేక మంది విద్య దూరమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రకాలైన హింసలను ఎదుర్కొంటున్నారని, అవగాహన రాహిత్యం వలన చాలా ఘటనలు బయటపడటం లేదని నో టు వైలెన్స్ అగైనిస్ట్ విమెన్ కమిటీ మెంబర్ డాక్టర్ శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి దీనిని గుర్తించి ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియచేయడం కోసం 25 నవంబర్ అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినంగా ప్రకటించారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా వివోజిఎస్ ఆధ్వర్యంలో మహిళలపై హింసను అరికట్టాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శైలజ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా హింసను ఎదుర్కొంటున్నారని, అయితే చాలా సందర్భాలలో ఆ హింస సమాజానికి తెలియటం లేదని తెలియజేశారు. అందులో భాగంగా విజయవాడ, తిరువూరు, నూజివీడు, ఆగిరిపల్లి, కొండపల్లి, మంగళగిరి, గన్నవరం, ఉయ్యూరు, తెనాలిలో గల విద్యాలయాలు అన్నిటిలో ప్రత్యేక కార్యక్రమాలను చేసినట్లు తెలియజేశారు. స్కూల్, కాలేజీ పిల్లలకి అవగాహన కల్పించడం కోసం 60 విద్యా సంస్థల్లో 12,500 మంది విద్యార్థులకి, 400 మంది ఉపాధ్యాయులకి అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు ఎల్లంకి శ్రీదేవి, వెల్లంకి సుజాత, ఆర్ సౌజన్య, సోమలత, ఎం విజయ, బి చందన, వై సునీత, ఎన్ అశ్విని, టి సుమవర్ష, బి నవీన, ఎం పూజిత, వి పద్మజ తదితరులు పాల్గొన్నారు. I take this occasion to heartily thank all our members of Vijayawada Obstetrics and Gynecological Society who have done tremendous work in these last 50 days. Thank you so much. Now, Doctor, I request Dr. Sujata Vedas. United Nations వారు డిక్లేర్ చేశారు. 25th November has been declared as International Day for Elimination of Violence Against Women by United Nations. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటుంటే మహిళల మీద హింస చాలా చాలా పెరిగిపోయింది. అన్ని కేసులు కూడా బయటికి రావట్లేదు. సో దానికి 2024 వారు ఒక నినాదం తీసుకున్నారు. అది ఏమిటంటే ప్రతి 10 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ హత్య గావింపబడుతుంది. నో ఎక్స్క్యూజ్, లెట్ us all unite to end violence against women గా ఈ సంవత్సరం నినాదం. దీనిని తీసుకుని ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అదేంటంటే 16 రోజుల క్రియాశీలతకు పిలుపునిచ్చారు. వారు దానిని ఆలంబనగా చేసుకుని మేము విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారందరం కూడా, డాక్టర్స్ అందరం కూడా అనేక విద్యాలయాలు తిరిగి, అనేక విద్యా సంస్థలు తిరిగి బాయ్స్కి, గర్ల్స్కి, కాలేజెస్లో కూడా బాయ్స్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కవర్ చేస్తా దాదాపు 13,000 మంది విద్యార్థులకు, 400 మంది టీచర్స్కి ఈ మహిళల మీద హింస అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఎవరైనా గురి అవుతే వాళ్ళు ఏం చేయాలి, పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. రోల్ ప్లేసు, స్టేజ్ షోస్, ఫ్లాష్ మాబ్స్, ఇలా అనేక కార్యక్రమాలు 29 నవంబర్. డాక్టర్ శైలజ అండి, నేషనల్ బాడీ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ఫాక్సీలో నో టు వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అంటే మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఒక కమిటీ ఉంది. నేను ఆ కమిటీలో డాక్టర్ కిరణ్మయి దేవినేని గారి కింద పనిచేస్తున్నాను 2021 నుంచి. అప్పటి నుంచి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, స్కూల్లో స్టూడెంట్స్ కానీ, కాలేజెస్ కానీ అన్ని కవర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాము. శాంతకుమారి గారు స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ఫాక్సీ ప్రెసిడెంట్ గా. ఫస్ట్ సంవత్సరంన్నర మేము యూనిసెఫ్ తో టైఅప్ లో ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేశాము. ఆ తర్వాత కూడా విజయవాడ సొసైటీకి వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ 16 రోజుల యాక్టివిజం 25 నవంబర్ నుంచి 10 డిసెంబర్ వరకు ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ నుంచి స్టార్ట్ చేసి హ్యూమన్ రైట్స్ డే వరకు 16 డేస్ ఆఫ్ యాక్టివిజం టు ఎలిమినేట్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ కింద విజయవాడ సొసైటీ దాదాపు 62 స్కూల్స్, హాస్పిటల్స్ లో స్టూడెంట్స్ కి, హెల్త్ కేర్ వర్కర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేశాము. ఫ్లాష్ మాబ్స్ చేశారు, రోల్ ప్లేస్ చేశారు, స్టేజ్ షోస్ చేశారు. ఇన్ని కార్యక్రమాల ద్వారా మంగళగిరి నుంచి తిరువూరు, మైలవరం, నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, తెనాలి అన్ని చోట్లకి స్ప్రెడ్ అయ్యి డాక్టర్స్ అందరం మేము 60 మంది ఉన్నాము. అందరం ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము.
అందరికీ ఒకటే నివేదన, మహిళల భద్రత మనందరి బాధ్యత. సో మనందరం మహిళల హింసకి వ్యతిరేకంగా పనిచేద్దాం. భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిందని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులపై ఉన్నదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోనే వివాదాస్పద మందిరాల సమస్యల్ని తెరపైకి తెచ్చి విద్వేషాలని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం ఏపీడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మేతుమూడి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దీపాంకర్ భట్టాచార్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. విద్య, ఆరోగ్యం వంటి విషయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి సంవత్సరం సందర్భంగా దేశంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి సిపిఐ ఎంఎల్ కృషి చేస్తుందని అన్నారు. దేశంలో ఆదాని, అంబానీల ఆదాయాల పెరుగుదలతో పోల్చుకుంటే సామాన్య మధ్యతరగతి వర్గాల తలసరి ఆదాయం పెరుగుదల శూన్యమని అన్నారు. అనంతరం దీపాకర్ భట్టాచార్యను సాల్వా, జ్ఞాపికతో ఐజేయు జాతీయ సమితి సభ్యులు షేక్ బాబు సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. This cannot be the agenda before the country. The agenda before the country, the farmers, they are demanding minimum support price as promised by Narendra Modi when the farmers withdrew their struggle. The government withdrew the 3 draconian laws. But after 4 years, those promises are yet to be fulfilled. The trade unions across the country, they are fighting against the 4 labor codes, which will take away all democratic rights of Indian workers. The wages of India's workers are still very, very low. Just the other day I saw midday meal workers in many states of India. They get only 50 rupees per day. Midday meal workers, they get only 50 rupees per day for a whole day's labor. And similar situation prevails with a whole majority of scheme workers. So people working for the whole day without getting. ధర్మపదం కార్యక్రమంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై విజయవాడ పున్నమ్మ తోటకి చెందిన డాక్టర్ ఆకురాతి కొండయ్య రామయ్య భక్తి గీతల ఆలాపన భక్తులకి వీణుల విందు చేసింది. కళాకారులు పాలపర్తి ఆంజనేయ శాస్త్రి, జగన్మోహిని వయోలిన్, మృదంగంపై సహకారం అందించారు. కళాకారులకి దేవస్థానం సిబ్బంది అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం డిప్యూటీ ఈవో రత్నంరాజు, వేద పండితులు ఆదినారాయణ శాస్త్రి వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఓకే, శుభం శుభం. మేడం గారు పైకి రండి. అలాగే మా వ్యాఖ్యాత శ్రీదేవి గారు ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అందరికీ సమాన భావంతో చప్పట్లు ఉంటాయి. అందరూ కళాకారులు ఏ కళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఆదేశం. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడి. ఏసీబీ కార్యాలయం వద్ద పంజరంలో వినూత్నంగా ప్రెస్ మీట్ పెట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని విమర్శ. పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయండని విజ్ఞప్తి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకి గూగుల్ సహకారం.
అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న గూగుల్ సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.